హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బిడిజెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి జంతు కణజాలలో మరొక రకమైనటువంటి కణజాలం అస్థి కణజాలం. సో ఇది చాలామంది ఫీల్ అవుతుంటారంటే అస్థి కణజాలం యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది, కానట్టు ఉంటుంది అనుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు సెషన్లో వెరీ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క సెషన్ చూసారంటే లైఫ్లో ఇంకెప్పుడు కూడా అస్థి కణజాలం గురించి మర్చిపోవడం అనేది ఉండదు. సో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రైట్, సెషన్లోకి వెళ్ళే ముందు ఒకటి ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ప్లే స్టోర్లో అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అనేక డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి ఒకసారి. తెలంగాణ మరియు ఏపీ డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి. ఆ డెమో వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఉంటాయి. అవి చూసిన తర్వాత సాటిస్ఫై అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. ఇక్కడ మీకు లెఫ్ట్లో ఎవరైతే కనపడుతున్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ డిఎస్సి 2024లో జాబ్ సాధించిన వాళ్ళు, మన ఛానల్ని ఫాలో అవుతూ, మన క్లాసెస్ ఫాలో అవుతూ జాబ్ సాధించిన వాళ్ళు. మీరు కూడా మన ఛానల్ని ఫాలో కండి, మన ఛానల్ నుండి వచ్చిన గైడెన్స్ని తీసుకోండి. 110% మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. వాళ్ళ ప్లేస్లో మీరు ఖచ్చితంగా ఉంటారనేది గ్యారంటీ ఇస్తాను. రైట్, సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం అస్థి కణజాలం, ఆసియస్ టిష్యూ అంటారు దీన్ని, ఆసియస్ టిష్యూగా చెప్తుంటాం. ఈ ఎముక మనకు తెలిసిందే దృఢమైనటువంటి సంయోజక కణజాలం. గుర్తుపెట్టుకోండి, క్రింది వాటిలో దృఢమైన సంయోజక కణజాలం ఏంటంటే ఎముక వస్తుంది. అంతేకాకుండా ఇక మనకు తెలిసిందే కొన్ని రకాల కోట్లేస్ అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మృదు కణజాలానికి ఆధారాన్ని ఇస్తూ మనకు తెలిసిందే ఎముకలు వాటికి అతికి ఉన్న కండరాలతో కలిసి కదలికలు తోడ్పడుతుంది. మన శరీరంలో కదలికలకు తోడ్పడేటువంటి అవయవాలు ఏంటి అంటే ఎముకలు, అదేవిధంగా మరియు కండరాలండి. గుర్తుపెట్టుకోండి. సో ఏ ఒక్కటి కూడా మన శరీర కదలిక ఎలోన్గా స్టాండ్ ఎలోన్గా కాదు, ఓన్లీ కండరాలు పనిచేస్తాయంటే కాదు, ఓన్లీ ఎముకలు పనిచేస్తుంటే కాదు, రెండు కంపల్సరీ కలిస్తేనే మన శరీరంలో కదలికలు అనేవి సహాయపడుతుంటాయి. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడడానికి అయితే ఛాన్స్ లేదండి. అండ్ ఇందులో అధికంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎముకలో దృఢమైన వంగని మాత్రిక అనేది ఉంటుంది. మనకు తెలిసిందే కణజాలం అనగానే వెంటనే కణాలు, దాని చుట్టూ ఉండేటువంటి మాత్రిక అనేది గుర్తొస్తుంది. సో జనరల్గా ఇక్కడ ఎముకలో ఉండేటువంటి మాత్రిక ఏదైతే ఉంటుందో ఈ మాత్రికలో అధికంగా కాల్షియం లవణాలు ఉంటాయి, కొలాజిన్ తంతువులు ఉంటాయి, ఇవి రెండు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎముక యొక్క మాత్రికలో క్రింది అంశాలు ఉంటాయి అంటాడు. కొలాజిన్ తంతువులు ఉంటాయి, అదేవిధంగా కాల్షియం లవణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. రైట్, వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే అకర్బన పదార్థాలు పేరుకోవడం వల్ల ఎముకలు పెలుసుగా మారుతూ ఉంటాయి. సో ఇవి జస్ట్ చిన్న పాయింట్స్ అండి ఇక్కడ. సో ఈ పారాగ్రాఫ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరైనా చదువుకుంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ నెక్స్ట్ పారాకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా షఫల్ అవుతూ ఉంటారు, ఏంటి ఈ పాయింట్స్ ఏంటి అనేసి అర్థం కాకుండా ఉంటుంది. రైట్, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎముకల కండరాల సాయంతో కదలికలకు ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఎముక యొక్క మాత్రికలో ఉండేటువంటి అంశాలైనటువంటి కాల్షియం లవణాలు గుర్తుపెట్టుకోండి, కొలాజిన్ తంతువులు గుర్తుపెట్టుకోండి. అండ్ అదే కాకుండా ఎముకలు పెలుసుగా మారడానికి గల కారణం ఏంటంటే అకర్బన పదార్థాలు పేరుకొని పోవడం. దట్స్ ఇట్, ఇంతే. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పారాగ్రాఫ్ నుండి 3 రకాల క్వశ్చన్లు అయితే అడడానికైతే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ పారాకి. రైట్, ఎముకలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మొదలైన వాటికి హోమియోస్టాటిక్ రిజర్వాయర్గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎముకలు క్రింది వాటిలో ఈ అంశాలకి హోమియోస్టాటిక్ రిజర్వాయర్గా పనిచేస్తూ ఉంది. సో హోమియోస్టాటిక్ రిజర్వాయర్ అంటే ఏంటి అంటే, సో ఈ యొక్క మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం వంటి
రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఎముకలోనికి శోషించబడతాయి. ఎప్పుడైతే అవసరం ఉంటాయి ఎముక నుండి బయటికి స్రవించబడుతూ ఉంటాయి. అంటే మన శరీరంలో వీటి యొక్క సమతాస్థితిని నిర్వహించడానికి ఎముక అనేది ఒక రిజర్వాయర్గా పనిచేస్తూ ఉందన్నమాట. వీటికి అవసరం లేనప్పుడు రక్తంలో నుండి ఎముకలోనికి వచ్చేస్తాయి. సో అవసరం ఉన్నప్పుడు ఎముకల నుంచి మళ్ళీ తిరిగి రక్తంలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ ఎముక అనేది ఒక హోమియోస్టాటిక్ రిజర్వాయర్గా పనిచేస్తుంది. హోమియోస్టాటిక్ అంటే మన శరీరం అనేది ఈ యొక్క రసాయన పదార్థాలు ఎప్పుడు కూడా సమతాస్థితిలో ఉండాలి. సో ఆ సమతాస్థితిని కాపాడేటువంటి రిజర్వాయర్ కాబట్టి దీన్ని ఏమంటున్నాం, హోమియోస్టాటిక్ రిజర్వాయర్గా చెప్తూ ఉన్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎముక క్రింది లవణాలకు లేకుంటే క్రింది రసాయన అంశాలకు హోమియోస్టాటిక్ రిజర్వాయర్గా పనిచేస్తుంది అని అడుగుతాడు క్వశ్చన్ అడిగితే. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. రైట్. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి మన ఎముక యొక్క నిర్మాణం ఏంటి, ఏం సంగతి అనేది బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలా అది ఇది చాలా కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్. ఎముక వెలుపలి తలంలో తంతియుత పర్యాస్తిక, లోపలి తలంలో అంటే ఎముక మధ్య కుహరాన్ని ఆవరించి అంతరాస్తిక అనేటువంటి కణజాల సంయోజక కణతొడుగులు ఉంటాయి. ఏంటి ఇది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. పక్కన నేను ఒకటి చిన్నది నోట్ తీసుకొని అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. రైట్. సో దీన్ని కొంచెం ఇంకా దీన్ని చిన్న చేస్తాను. సో అది కనిపించకుండా ఒకటే మీరు టెక్స్ట్ బుక్లో చూసుకుంటుంటే సరిపోతుంది. రైట్. ఇక్కడ చూద్దాం ఒక్కొక్కటి. సో నేను ఇక్కడ చదువుతాను, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రైట్. ఇక్కడ ఎముక వెలుపలి తలంలో తంతుయుత పర్యాస్తిక అంటున్నాం. ఇక్కడ తంతుయుత పర్యాస్తిక. నెక్స్ట్ లోపలి తలంలో అంటే ఎముక మధ్య కుహరాన్ని ఆవరించి అంతరాస్తిక అనేటువంటి సంయోజక కణ తొడుగులు ఉంటాయన్నాడు. సో దీని అర్థం ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఎముక అండి. ఓకేనా. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇలా గీస్తాను ఒక ఎముకని, సంథింగ్ ఇలా గీస్తాను. ఇది ఎముక అనుకుందాం. ఓకేనా. రైట్. సో ఈ ఎముకని ఇక్కడ వరకు కట్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసినప్పుడు నాకు ఎలా కనపడుతుంది ఇది అని చూసినట్టయితే ఇలా కనపడుతుంది. ఎముక ఇలాగే కనపడుతుంది కదా. అక్కడ ఉన్నటువంటి నిర్మాణం చూసినట్టయితే ఈ రకంగా ఇది ఎముకని కట్ చేసి ఈ పార్ట్ని పర్టికులర్ నేను ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు, మనకు 2 సంయోజక కణ తొడుగులు అన్నాడు. ఏంటి అంటే బయట ఉండేటువంటిది, అంటే ఇక్కడ బయట ఉండేటువంటి ఈ తొడుగు ఏదైతుందో దీన్ని ఏమంటామంటే పర్యాస్తిక అంటాం. పర్యాస్తిక లేదంటే పెరియాస్టియం అంటాం. దీన్ని పర్యాస్తిక లేదంటే పెరియాస్టియం అంటాం. ఇప్పుడు చూడండి, ఇంకా లోపల మనకు తెలిసిందే ఎముక లోపలి భాగంలో కుహరం ఉంటుంది. అంటే పొడవాటి ఎముకల భాగంలో ఒక కుహరం ఉంటుంది. ఈ కుహరంలో ఏముంటుందండి మనకి ఏముంటుంది, ఎముక బోన్ మ్యారో ఉంటుందండి. దాంట్లో మధ్య ఉంటుంది. సో ఇక్కడ ఈ కుహరం లోపలి వైపు చూసినట్టే ఈ వైట్ లైన్ అండి, లోపలి వైపు ఉండేటువంటి వైట్ లైన్ ఏదైతే చూసినట్లయితే ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో, సారీ ఇక్కడ నేను తీసుకుంటాను ఒకటి. రైట్. ఈ లోపలి వైపు ఉండేటువంటి ఇది ఏదైతే ఉందో లోపలి తొడు, ఇదేమో బయటి తొడు, ఇదేమో లోపలి తొడు. దీన్ని ఏమంటున్నామంటే మనము అంతరాస్తిక అంటున్నాం. సింపుల్ అండి. సో ఇదేమో పర్యాస్తిక అండ్ ఇక్కడ వచ్చేసి బోన్ మ్యారో లోపల వచ్చేసి అస్థి మధ్యను ఆవరించి ఉండేటువంటి ఇంకొక తొడుగు ఏదైతే ఉందో ఈ తొడుగుని ఏమంటున్నాం మనం అంతరాస్తికగా చెప్తున్నాం. ఎముక మధ్య కుహరం అండి, ఈ కుహరం ఏదైతే ఉందో ఎముక మధ్య కుహరంగా చెప్తూ ఉంటాం. ఓకేనా. సో ఇది ఎముక మధ్య కుహరాన్ని ఆవరించేటి ఒక తొడుగు ఉంది, బయటి వైపు ఒక తొడుగు ఉంది. పర్యాస్తిక, అంతరాస్తిక. దట్స్ ఇట్. ఇక్కడ వరకు క్లియర్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండిటి మధ్య కణబాహ్య మాత్రిక అస్థి కణాలు ఉంటాయి. ఈ రెండిటి మధ్య అంటే దాని అర్థం ఏంటి, ఈ యొక్క లేయర్ అంతరాస్తిక, అదేవిధంగా పర్యాస్తిక. ఈ రెండిటి మధ్య ఇదంతా ఉంది కదా. సో ఇదంతా ఉంది కదా. ఈ కణజాలంలో ఈ మాత్రిక ఏదైతే ఉందో దీంట్లో ఏముంటుంది అని చూసినట్టయితే మాత్రిక ఉంటుంది, అదేవిధంగా అస్థి కణాలు ఉంటాయి. గమనించండి, ఇక్కడ ఈ రెండిటి మధ్య కణబాహ్య మాత్రిక అస్థి కణాలు ఉంటాయి. క్లియర్ కదా. దీంట్లో ఏమేమి ఉంటుంది, కణబాహ్య మాత్రిక ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది, అస్థి కణాలు ఉంటాయి. అస్థి కణాలు, కణబాహ్య మాత్రిక, అదేవిధంగా అస్థి కణాలు ఉంటాయి. ఏ రెండింటి మధ్య, పర్యాస్తిక మరియు అంతరాస్తిక మధ్య. క్లియర్. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే అస్థి కణాల్లో ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్స్ మరియు ఆస్టియోక్లాస్ట్లు అనేటువంటి 3 రకాల కణాలు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాం మనం, మాత్రిక మరియు అస్థి కణాలు. ఈ అస్థి కణాలు ఎన్ని రకాలని చెప్తున్నాడు, 3 రకాలండి. 3 రకాల్లో ఏంటి, ఆస్టియోబ్లాస్ట్లు ఉన్నాయి, ఆస్టియోసైట్లు ఉన్నాయి, ఆస్టియోక్లాస్ట్లు ఉన్నాయి. ఆస్టియోబ్లాస్ట్లు ఏమో క్రియారహితంగా ఉండేటువంటి అస్థి కణాలు.
క్రియారహితంగా ఉండేటువంటి అస్థి కణాలను ఏమంటామంటే ఆస్టియోబ్లాస్ట్లు అంటాం. సో అవి పరిఅస్థిక నుండి లోపలికి వచ్చేస్తాయి, నెమ్మదిగా మాత్రికలోనికి వచ్చేసి ఆస్టియోసైట్లుగా మారిపోతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోక్లాస్ట్లు ఏం చేస్తాయంటే ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చెప్పేస్తాను, చాలా క్లియర్గా అయిపోతుంది మీకు. ఇక్కడ ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోక్లాస్ట్లు, ఆస్టియోసైట్స్, మూడు రకాల కణాలు అయితే కనపడుతున్నాయి. ఆస్టియోబ్లాస్ట్లు అపరిపక్వ అస్థి కణాలు అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఆస్టియోబ్లాస్ట్లు ఏమంటామంటే అపరిపక్వ అస్థి కణాలుగా చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆస్టియోబ్లాస్ట్లు అయిపోయింది, మాత్రికలోని సేంద్రియ పదార్థాలను స్రవిస్తూ ఉంటాయి. మాత్రికలో మనకేంటి కొలాజిన్ తంతువులు ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం స్టార్టింగ్ పాయింట్. ఆ కొలాజిన్ తంతువులను స్రవించేటువంటి కణాలు ఏంటంటే ఆస్టియోబ్లాస్టులు, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఎముకను ఖనిజీకృతం చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి. క్యాల్సిఫికేషన్ అంటుంటాం కదా, అలా ఖనిజీకృతం చేయడానికి ఏంటంటే ఈ ఆస్టియోబ్లాస్ట్ అనేవి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంటాయి. నెక్స్ట్ ఈ కణాలు అంటే ఏంటి, ఆస్టియోబ్లాస్ట్ కణాలు పరిపక్వం చెందిన తర్వాత అవి ఆస్టియోసైట్లుగా మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఆస్టియోసైట్స్ ద్రవం నిండిన లిక్విడ్లో ఇమిడి ఉంటాయి. రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను ఈ యొక్క పోర్షన్ ఏదైతుందో పెద్దగా గీస్తాను, ఈ పోర్షన్. ఓకేనా. రైట్, పర్టికులర్ ఈ పోర్షన్ వరకే గీస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి అస్థి మధ్య కుహరం ఇది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మాత్రిక మరియు ఏముంటాయి, అస్థి కణాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ దీంట్లలో చూసినట్టయితే మనకి చిన్న చిన్న లిక్విడ్లు అనేవి ఉంటాయండి. లిక్విడ్లు అంటే ఏంటి, ఖాళీ ప్రదేశం, ద్రవంతో నిండేటువంటి ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఈ ద్రవంతో నిండినటువంటి ఖాళీ ప్రదేశాలు ఏం వెళ్ళిపోతాయి, ఇక్కడ మనకి ఆస్టియోసైట్స్ దీంట్లోకి వెళ్ళిపోతాయి. దీంట్లో ఏముంటాయి, ఆస్టియోసైట్లు అనేది దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. రైట్, దీంట్లోనికి ఆస్టియోసైట్లు. ఆ ద్రవంతో నిండినటువంటి చిన్న చిన్న కుహరాలను ఏమంటామంటే లాక్యునే అంటాం. మనకు ఆల్రెడీ ఎక్కడొస్తుందంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ గర్భాశయం దగ్గర వస్తూ ఉంటుందండి. సో ఇక్కడ ఈ లిక్విడ్లోనికి ఏం వెళ్ళిపోతాయని చూసినట్లయితే ఆస్టియోసైట్లు అనేవి వెళ్ళిపోతాయి. ఆస్టియోసైట్లు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి, ఆస్టియోబ్లాస్ట్ల నుండి ఏర్పడుతున్నాయి. ఆస్టియోబ్లాస్ట్లు ఏం చేస్తున్నాయి, కొలాజిన్ తంతువులను స్రవిస్తూ ఉన్నాయి. ఓకేనా. రైట్, ఆస్టియోబ్లాస్ట్లు ఏంటి, అపరిపక్వ అస్థి కణాలు. పరిపక్వ అస్థి కణాలు ఏంటి అని చూసినట్లయితే ఆస్టియోసైట్లు. క్లియర్ అయింది అనుకుంటాను నేనైతే. ఈ మాత్రికలో మనకేంటి, మాత్రిక ప్లస్ అస్థి కణాలు ఉంటాయి. అస్థి కణాలు మూడు రకాలుగా ఉంటాయి, ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్లు మరియు ఆస్టియోక్లాస్ట్లు. రైట్, మరి ఆస్టియోక్లాస్ట్లు ఏం చేస్తాయి చూద్దామంటే ఒకసారి. రైట్, ఆస్టియోక్లాస్ట్లు ఏం చేస్తాయంటే భక్షక కణాలుగా ఎముకలోని ఖనిజాల పునఃశోషణంలో చేసేటువంటి విధిని కలిగి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆస్టియోక్లాస్ట్ అండి. క్లాస్ట్ ఏం చేస్తాయంటే భక్షక కణాలుగా ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఆస్టియోక్లాస్ట్ ఒకటే పని, భక్షక కణాలు. అదేవిధంగా ఏం చేస్తాయి ఇవి అని చూసినట్లయితే ఖనిజాల పునఃశోషణ. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఖనిజాలు చెప్పుకున్నాం కదా, ఏమేమి చెప్పుకున్నాం, ఆ ఖనిజాలని ఎముకలోని పునఃశోషించేటట్టుగా ఆస్టియోక్లాస్ట్లు ఉపయోగపడుతుంటాయి. మూడు కణాలు గుర్తుపెట్టుకోండి. మూడు కణాల యొక్క విధులను కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే ఇది పరిఅస్థిక మరియు అంతరాస్థిక మధ్యలో ఈ యొక్క ఉండేటువంటి ఎముక కణజాలం ఏదైతే ఈ కణజాలంలో మాత్రిక మరియు అస్థి కణాలు ఉంటాయి. అస్థి కణాలు వచ్చేసి మూడు రకాలుగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి వచ్చేసి ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్లు, అదేవిధంగా ఆస్టియోక్లాస్ట్లు. క్లియర్, ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇప్పుడు ఇంకా ఎముక యొక్క నిర్మాణం ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి. వెరీ సింపుల్గా ఉంటుంది, పెద్ద ఇబ్బంది పెట్టేది కూడా ఏం లేదు ఇక్కడ. రైట్, ఘనాస్థి నిర్మాణం. ఘనాస్థి అంటే ఏంటి, గట్టిగా ఉండేటువంటి ఎముక యొక్క నిర్మాణం ఈ విధంగా చూద్దాం. రైట్, ఇక్కడ పొడవాటి ఎముక తీసుకున్నట్లయితే ఇది ఒక పొడవాటి ఎముక అనుకుందామండి. ఓకేనా. సో ఇది ఒకటి పొడవాటి ఎముక అనుకున్నట్లయితే, సో ఈ ఎముక యొక్క అంత్యాలలో అంటే ఇక్కడ చివరి భాగంలో, ఇటు చివరి భాగంలో, సో ఈ భాగాన్ని, అదేవిధంగా ఈ భాగాన్ని ఏమంటామంటే ఎపిఫైసిస్ అంటామండి. ఎపిఫైసిస్. ఓకేనా, ఎపిఫైసిస్గా చెప్తాం. బాగా ఎదిగినటువంటి ఎముక అవుతుందో ఆ ఎముకలో రెండు ఎపిఫైసిస్ల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే డయాఫైసిస్ అంటాం. డయాఫైసిస్గా చెప్తాం. డయాఫైసిస్. లేదంటే దీన్ని ఏమంటామంటే మధ్యకాడ అంటాం. దీన్ని ఏమంటాం, మధ్యకాడగా చెప్తాం. క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు ఇదేమో పూర్తిగా పెరిగినటువంటి ఎముక. మరి పెరిగేటువంటి ఎముకలు ఉంటాయి. పెరిగేటువంటి ఎముకలు ఎవరిలో ఉంటాయంటే చిన్నపిల్లల్లో కనపడుతుంటాయి. మన చిన్నపిల్లల్లో పెరిగేటువంటి ఎముకలో చూసినట్లయితే ఈ ఎపిఫైసిస్కి డయాఫైసిస్ ఈ ప్రాంతంలో చూసినట్లయితే మరొక ప్రాంతం అనేది గుర్తించబడుతుంది. దీన్ని ఏమంటాము అని చూసినట్లయితే సింపుల్గా మెటాఫైసిస్ అంటాం. మెటాఫైసిస్ అంటాం.
లేదంటే దీన్ని మెటాఫైసిస్ దేని చేత ఏర్పడుతుందంటే కచాబ మృదులాస్థి చేత ఏర్పడుతుంది. ఇది కచాబ మృదులాస్థి చేత ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో కచాబ మృదులాస్థితో ఏర్పడినటువంటి ఈ ఫలకాన్ని ఏమంటామంటే ఎపిఫైసియల్ ఫలకము అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ రేఖలు ఏవైతేనో గీతలు ఏవైతేనో వీటిని ఏమంటామంటే ఎపిఫైసియల్ రేఖగా చెప్తాము. సింపుల్. మొత్తంగా ఎదిగినటువంటి ఎముకలో మనలో చూసినట్లయితే ఎపిఫైస్ మరి డయాఫైసే ఉంటుంది. అదే పొడవుగా పెరిగేటువంటి ఎముకల్లో అంటే పెరుగుదలలో ఉండేటువంటి ఎముకలు అంటే సాధారణంగా కౌమార దశ నుండి ఒక 20 ఏళ్ళ మధ్యలో చూసినట్లయితే వాళ్ళ పిల్లల యొక్క ఎముకలు చూసినట్లయితే వాళ్ళకి ఎపిఫైసిస్ డయాఫైసిస్ మధ్యలో ఏముంటుంది, మెటాఫైసిస్ అనేటువంటి మరొక నిర్మాణం ఉంటుంది. అక్కడి నుండే ఎముక పొడవు పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది దేని చేత ఏర్పడుతుందంటే కచాబ మృదులాస్థి చేత ఏర్పడుతుంది. ఈ యొక్క ఫలకాన్ని ఏమంటామంటే ఎపిఫైసియల్ ఫలకం అంటాం. దీన్ని సూచిస్తూ ఏంటంటే మనకి ఎపిఫైసియల్ రేఖలు అనేవి కనపడుతూ ఉంటాయి. సో మరి మన పిల్లలు ఎంత పొడవు పెరుగుతారు ఏం సంగతి అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్రే తీస్తారు. ఫస్ట్ ఎక్స్రే తీసిన తర్వాత ప్రతి ఒక్క బోన్ని పరిశీలించి మెటాఫైసిస్ ఎంత ఉందో చెక్ చేస్తారండి. మెటాఫైసిస్ పూర్తిగా పోయిందనుకోండి ఇంకా వాళ్ళు హైట్ పెరగరు మ్యాక్సిమం అంతే. ఇంకా ఒకవేళ మెటాఫైసిస్ రీజియన్ ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళు ఎత్తు పెరిగేందుకు అవకాశం ఇంకా ఉన్నది అనేసి చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి మెటాఫైసిస్ గురించి. ఓకేనా? సో ఇది ఎముక పొడవుగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రౌఢజీవుల్లో దీన్ని సూచిస్తూ ఎపిఫైసియల్ రేఖ అనేది ఏర్పడుతుంది. సో ప్రౌఢజీవులు అంటే ఆల్రెడీ పెరిగిన జీవుల్లో మనకి ఈ రేఖలు అనేవి ఎపిఫైసిస్ రేఖలుగా ఏర్పడుతుంటాయి. అండ్ డయాఫైసిస్ను ఆవరించి సాంద్ర సంయోజక తంతు కణజాలం పర్యాస్థిక ఉంటుంది. మనకు తెలిసిందే కదా ఇప్పుడు డయాఫైసిస్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఏరియా ఇది మొత్తం కూడా డయాఫైసిస్గా చెప్పుకుంటాం. దీన్ని డయాఫైసిస్ని ఆవరించి ఏముంటుంది అని చెప్తున్నారు సింపుల్గా పర్యాస్థిక ఉంటుంది. ఫస్టే చెప్పుకున్నాక మన పర్యాస్థిక ఉంటుందనేసి ఇది డయాఫైసిస్ అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకేంటి ఎముక మధ్య కుహరం. దీన్ని ఆవరిస్తూ డయాఫైసిస్ను ఆవరిస్తూ మనకు పర్యాస్థిక ఉంటుంది. ఫస్ట్ పాయింటే వచ్చింది. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసిందండి ఈ పర్యాస్థిక అనేది డయాఫైసిస్ను ఆవరించి ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పొడవాటి ఎముకల డయాఫైసిస్లో ఎముక మధ్య కుహరం అనేటువంటి బోలైన కుహరంతో ఉంటుంది. ఇది ఎముక మధ్య కుహరం అండి. మధ్యలో ఉండేటువంటి కుహరం ఏదైతుందో దీన్ని ఏమంటామంటే మనం ఎముక మధ్య కుహరంగా చెప్తున్నాం. సో ఇది వచ్చేసి దీంట్లో ఏముంటుంది మధ్య ఉంటుంది. ఓకేనా? దీంట్లో ఎముక మధ్య ఉంటుంది. ఈ కుహరాన్ని ఏమంటామంటే ఎముక మధ్య కుహరం అంటాం. దీన్ని ఆవరించి అంతరాస్థిక ఉంటుంది. దీన్ని ఆవరించి ఎముక మధ్య కుహరాన్ని ఆవరించి ఏముంటుంది అంతరాస్థిక అనేది కనపడుతుంది. మనకేంటి అంతరాస్థిక అనేది కనపడుతుంది. ఇది వచ్చేసి అంతరాస్థిక, ఇది వచ్చేసేమో పర్యాస్థిక. క్లియర్? రైట్. నెక్స్ట్ వచ్చేసి పెరియాస్టియం అదేవిధంగా అంతరాస్థిక మధ్య ఎముక మాత్రికలో అనేక వరుసలో పటలికలు ఉంటాయి. పెరియాస్టియం అంటే ఇదే అండి. పెరియాస్టియం అన్నా లేకుంటే పర్యాస్థిక. ఒక్కోసారి ఇక్కడ మనకి ఇంగ్లీష్ పదాన్ని కూడా ఉపయోగించాడు, గుర్తుపెట్టుకోండి. సో తెలుగు మీడియం వాళ్ళు ఒక్కోసారి తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది. మనకేంటి పర్యాస్థిక అన్నాడు. పర్యాస్థిక లేదంటే దీన్ని ఏమంటున్నాం పెరియాస్టియం అని కూడా అంటున్నాం. గమనించండి, పెరియాస్టియం లేదంటే పర్యాస్థిక అని అంటున్నాం. సో ఈ పెరియాస్టియంకి అదేవిధంగా ఎండోఆస్టియం లేదంటే అంతరాస్థిక మధ్యలో ఇది ఏదైతే ఉందో సో మనకు బోన్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. ఇక్కడ మొత్తం కూడా బోన్ అంతా కూడా ఇలా మనకు సాలిడ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏముంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా మాత్రిక ఉంటుంది. ప్లస్ అదేవిధంగా దీంట్లో ఏముంటాయి అస్థి కణాలు అనేవి ఈ యొక్క మధ్యలో ఉంటాయి. పెరియాస్టియం అదేవిధంగా ఎండోఆస్టియం అండి. పర్యాస్థిక అదేవిధంగా అంతరాస్థిక మధ్యలో ఉండేటువంటిది మొత్తం కూడా మాత్రిక మరియు అస్థి కణాల చేత నిండి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పర్యాస్థిక కింద ఉండేటువంటి పటలికలు. సో పర్యాస్థిక క్రింద అంటే ఇక్కడ చూడండి, నేను పర్టికులర్గా ఈ పోర్షన్ తీసుకొని ఇక్కడ గీస్తాను. ఒకసారి అయితే చూడడానికి ప్రయత్నించండి. రైట్. పర్టికులర్గా నేను పోర్షన్ తీసుకుంటా. ఏ పోర్షన్ అనేది కూడా ఒకసారి చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఉందండి, బోన్ ఇలా ఉన్నది, ఇది బోన్ ఇలా ఉంది. నేను ఎక్కడ పర్టికులర్ ఈ పోర్షన్ తీసుకుంటాను, వేరే కలర్తో చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. పర్టికులర్ నేను ఈ పోర్షన్ తీసుకొని గీస్తున్నాను. పోర్షన్ తీసుకొని గీసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఇక్కడ. రైట్. ఇది వచ్చేసి ఏంటి పర్యాస్థిక. సో నేను క్లియర్గా గీయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇది పర్యాస్థిక. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏమంటామండి పెరియాస్టియం అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది అంతరాస్థిక ఉంటుంది. రైట్. ఇది వచ్చేసి మనకి అంతరాస్థిక. సో ఇది వచ్చేసి అంతరాస్థిక. సో అంతరాస్థిక ఈ రౌండ్ ఉంటుంది మధ్యలో. ఇదేంటండి బోన్ మ్యారో క్యావిటీ. దీంట్లో మొత్తం కూడా ఎముక మధ్య అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి అంతరాస్థిక, ఇది వచ్చేసి అంటే పర్యాస్థిక. రైట్. ఇప్పుడు చూద్దాం ఇంకా
పాయింట్ ఏంటంటే పర్యాస్తిక కింద ఉండే పటలికలను వెలుపలి పరదీయ పటలికలుగా చెప్తాం. ఇక్కడ మనకి ఏంటంటే వెలుపలి పరదీయ పటలికలు అనేవి ఇక్కడ కనపడుతుంటాయి. లామెల్లే చిన్న పొరలాంటి నిర్మాణాలు కనపడుతుంది, బయటి వైపు ఉంది కాబట్టి వెలుపలి పరదీయ అంటే చివరి, సో వెలుపలి పరదీయ పటలికలుగా చెప్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా పర్యాస్తిక క్రింద ఉండే పటలికలు వెలుపలి. నెక్స్ట్ అంతరాస్తిక చుట్టూ ఉండే వాటిని ఏమంటామంటే అంతర ఆవర్తిత పటలికలుగా చెప్తాం. ఇక్కడ ఉంటాయండి. సో ఇక్కడ ఉండే వచ్చేసి మనకి ఏంటంటే ఆవర్తిత పటలికలు. ఓకేనా? పర్యాస్తిక క్రింద ఉంటే వాటిని ఏమంటున్నాం వెలుపలి పరదీయ పటలికలు అంటున్నాం. అండ్ అదేవిధంగా అంతర ఆవర్తిత పటలికలు వచ్చేసి ఏంటంటే మనకి ఎండోఆస్టియం లేదంటే ఒడిసే దాని చుట్టూ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇవి రెండు వచ్చేసి ఉండేటువంటి లేయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు పటలికల మధ్య అనేక హెవర్షియన్ వ్యవస్థలు లేదంటే ఆస్టియన్ ఎముక యొక్క ప్రమాణాలు అంటే ఆస్టియన్గా చెప్పుకుంటాం. ఈ రెండు పటలికలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రెండు పటలికల మధ్యలో ఏంటంటే మనకి ఇంకా హెవర్షన్ వ్యవస్థలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ హెవర్షన్ వ్యవస్థలు అనేది. రైట్, హెవర్షన్ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇలా ఉండేసి ఇలా ఉంటుంది, కాన్సెంట్రిక్ రింగ్స్ తోటి ఇలా ఫామ్ అయింది. సో ఇవి వచ్చేసి హెవర్షన్ వ్యవస్థలు. ఇవి ఎముక యొక్క ప్రమాణాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముక యొక్క ప్రమాణాలు ఏంటండి హెవర్షన్ వ్యవస్థలు, లేదంటే దీన్ని ఏమంటామంటే ఆస్టియాన్గా చెప్పుకుంటాం. సో ఆస్టియాన్ లేదంటే దీన్ని ఏమంటామంటే హెవర్షియన్ వ్యవస్థ అంటాం. హెవర్షియన్ వ్యవస్థ లేదంటే హెవర్షియన్ సిస్టమ్ అంటాం, హెవర్షియన్ వ్యవస్థగా చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇదేమో పర్యాస్తిక, ఇది వచ్చేసి అంతరాస్తిక చుట్టి మనకు ఏంటి పటలికలు ఉంటాయి. అదేవిధంగా పర్యాస్తిక క్రింద కూడా పటలికలు ఉంటాయి. ఈ రెండు పటలికల మధ్య మనకు ఎముక యొక్క ప్రమాణాలైనటువంటి హెవర్షన్ వ్యవస్థలు ఉంటాయి. హెవర్షన్ వ్యవస్థని ఏమంటామంటే ఆస్టియాన్ అంట. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉందంటే ఎముక యొక్క మూల ప్రమాణం ఏమిటి అంటాడు. సో ఆస్టియాన్ అయినా కావచ్చు, లేదంటే హెవర్షన్ వ్యవస్థ అయినా కావచ్చు, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అయిందనుకోండి. ఇప్పుడు ఈ హెవర్షన్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇక్కడ హెవర్షన్ వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా, సో హెవర్షన్ వ్యవస్థ గురించి వివరించడానికి ప్రయత్నిస్తాం. రైట్, ఇప్పుడు హెవర్షన్ వ్యవస్థ చూద్దాం. ఇంకా ఇప్పుడు నేను ఇది ఒక్కటే తీసుకున్నాను, ఇది మొత్తం వివరించట్లేదండి. ఇప్పుడు నెక్స్ట్ వివరించబోయేది ఏంటంటే పర్టికులర్గా ఇదే పోర్షన్ నేను వివరిస్తున్నాను. ఇదే పోర్షన్ అంటే నేను ఏదైతే నెక్స్ట్ డయాగ్రామ్ గీయబోతున్నానో ఓన్లీ ఈ పార్ట్ని మాత్రం, ఇదంతా మనకు తెలిసిందే కదా. ఇప్పుడు హెవర్షన్ వ్యవస్థ గురించి చూద్దాం. జస్ట్ ఇలా పైకి మూవ్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు ఏంటి జస్ట్ ఇలా నేను ఒక సింపుల్గా ఫస్ట్ అయితే కొంత గీయడానికి ప్రయత్నిస్తాను. ఇది వచ్చేసి మనకేంటి ఇది వచ్చేసి పర్యాస్తిక అంతరాస్తిక మధ్య పటలికలు ఉంటాయి. ఈ పటలికల మధ్యలో ఏమున్నాయి మనకి ఇక్కడ హెవర్షన్ వ్యవస్థ ఉన్నాయి. ఇప్పుడు నేను దీంట్లో ఉండేటువంటి ఒక్క హెవర్షన్ వ్యవస్థని తీసుకొని వివరిస్తాను. రైట్, ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇంకా. రైట్, ప్రతి హెవర్షన్ వ్యవస్థ ఏకకేంద్రక వలయం లాగా ఏర్పడుతుంది. ఏకకేంద్రక వలయం లాగా మనకేంటి హెవర్షన్ వ్యవస్థ ఏర్పడుతుంది. దీని మధ్యలో హెవర్షన్ కుల్య, దానిలో రక్త శోషరసనాళాలు ఉంటాయి. ఇప్పుడు చూద్దామండి, ఇది హెవర్షన్ వ్యవస్థ అని తీసుకున్నట్లయితే మధ్యలో ఏముంటుంది, హెవర్షన్ కుల్య ఉంటుంది. ఇది వచ్చేసి హెవర్షన్ కుల్య. దీని చుట్టూ కూడా ఏముంటుందని చూసినట్లయితే ఇక్కడ మనకి కాన్సెంట్రిక్గా రింగ్స్ లాంటివి నిర్మాణాలు కనపడుతూ ఉంటాయి. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఏంటంటే కాన్సెంట్రిక్ రింగ్స్. సో ఈ కాన్సెంట్రిక్ రింగ్స్లో ఏంటంటే మనకి లిక్విన్లు ఉంటాయండి. ఇలాంటి ఖాళీ ప్రదేశాలు లిక్విన్లు అనేవి కనపడుతుంటాయి. ఇలాంటి ఖాళీ ప్రదేశాలను ఏమంటామంటే లిక్విన్లు ఉంటాం. సో ఈ లిక్విన్లు ఏంటంటే ద్రవంతో నిండి ఉంటాయి. ఈ లిక్విన్లు అనేవి ద్రవంతో నిండి ఉంటాయి. సో ఇంకా కొంచెం పెద్దగా గీస్తానండి, ఎందుకంటే ఫర్దర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం పెద్దగా గీయడానికి ప్రయత్నిస్తాను. రైట్, కొంచెం పెద్దగా గీస్తే మీకు వెరీ క్లియర్ అయిపోతుంది మొత్తం కూడా ఎవ్రీథింగ్. సో మధ్యలో ఏముందంటే మనకి హెవర్షన్ కుల్య ఉంది. హెవర్షన్ కుల్యలో ఏమేమి ఉన్నాయి మనకి, హెవర్షన్ కుల్య చూసినట్టయితే మనకు ధమనులు, అదేవిధంగా సిరలు, రక్తనాళాలు ఉంటాయి. అదేవిధంగా మనకి శోషరసనాళాలు కూడా దీంట్లో కనపడుతూ ఉంటాయి దీంట్లో. సో హెవర్షన్ కుల్యలు, శోషరసనాళాలు, ధమనులు, రక్తాలు. ఓకే, ఏంటి ఈ రింగులో ఉండేటువంటి మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. దీన్ని ఏమంటామంటే హెవర్షన్ కుల్యగా చెప్పుకున్నాం. మధ్యలో ఈ రింగ్ ఉందిగా, ఈ రింగులో ఉండేటువంటి మధ్యలో ఉండే రంధ్రాన్ని హెవర్షన్ కుల్యగా చెప్పుకున్నాం. అండ్ దీని చుట్టూ కూడా మనకి ఏంటంటే కాన్సెంట్రిక్ రింగ్స్ లాంటి నిర్మాణాలు అయితే కనపడుతూ ఉంటాయి. జస్ట్ చెప్తాను ఇప్పుడు. రైట్, సో ఒక హెవర్షన్ వ్యవస్థ లేదంటే ఒక ఆస్టియాన్ని తీసుకొని దాని చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క రింగ్స్ని అయితే నేను గీస్తున్నాను. ఇప్పుడు ఈ చుట్టూ ఉండేటువంటి రింగ్స్ అండి. సో ఈ రింగ్స్లో ఏంటంటే మనకి చూసినట్లయితే క్లియర్గా కనపడుతుంది అనుకుంటాను నేను. రైట్,
సో వీటిల్లో మనకి ద్రవంతో నిండినటువంటి ఖాళీ ప్రదేశాలు కనపడుతుంటాయి. వీటిని ఏమంటామంటే లిక్వినులు అంటాం. లిక్వినులు అంటాం. సో ఈ లిక్విన్లో ఏముంటాయి లిక్విన్లో అని చూసినట్లయితే మనకు ఉపయోగపడేటువంటి మనం ఏవైతే కణాల గురించి నేర్చుకుందాం అనుకుంటామో ఈ కణాలు అవేంటి ఆస్టియోసైట్లు ఉంటాయి. ఈ కణాలను ఏమంటాం ఆస్టియోసైట్లు వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ లిక్విన్లో చేరిపోతూ ఉంటాయి. రైట్, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఒక ఆస్టియోసైట్స్ అనేవి కనపడుతుంటాయి. ఈ యొక్క లిక్విన్లో ఒక ఆస్టియోసైట్స్, ఈ లిక్విన్లో ఒక ఆస్టియోసైట్స్, ఇలా ఆస్టియోసైట్లు అనేవి కనపడుతూ ఉంటాయి. ఓకేనా, క్లియర్ అనుకుంటారా? లిక్వినులు అంటే చిన్న ఖాళీ ప్రదేశం, ద్రవంతో నిండి ఉంటాయి. దానిలోనికి ఆస్టియోబ్లాస్ట్ల నుండి ఏర్పడినటువంటి ఆస్టియోసైట్లు అనేవి లిక్విన్లోనికి ప్రవేశిస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు చూద్దామండి ఇక్కడ. సో ఆస్టియల్ ఎముక ప్రాణం ప్రతి హెవర్షన్ వ్యవస్థ ఏకకేంద్రక వలయంలాగా ఏర్పడుతుంది. దీని మధ్యలో హెవర్షన్ కుల్య ఉంటుంది. దానిలో రక్త మరియు శోషరస నాళాలు ఉంటాయి. హెవర్షన్ నాళం చుట్టూ అనేక లిక్వినులు వలయాకార పటలికల మాదిరిగా ఉంటాయి. ఉంటూ ఉంటాయన్నమాట. ఓకేనా, వీటిలో ఆస్టియోసైట్లు ఉంటాయి. ఇక్కడ వరకు అయిపోయింది పాయింట్. వీటిలో ఆస్టియోసైట్లు అనేవి కనపడుతుంటాయి. మాత్రికలోని లిక్వినులు ద్రవంతో నిండి ఇతర లిక్వినులతోటి సూక్ష్మ కుల్యల ద్వారా జాలకంలాగా కలిసి ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి ఒక పాయింట్. ఇక్కడ ఇవి లిక్విన్లు కదా, ఇవన్నీ కూడా ఖాళీ ప్రదేశం ఏదైతుందో ఇక్కడ బ్లూ కలర్లో ఆస్టియోసైట్ అండి. ఇది దాని చుట్టూ ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఏంటి? లిక్విన్లుగా చెప్తున్నాం. ఈ లిక్వినుల్లో ఏముంటుంది అంటే ద్రవంతో నిండి ఉంటుంది. మరి తనతో పాటుగా పక్కన ఉండే లేదంటే తనతో పాటుగా క్రింద పైన పక్కన ఉండేటువంటి లిక్విడ్లతోటి ఇవి చిన్న సూక్ష్మనాళాల ద్వారా కలిసిపోయి ఉంటాయి. అక్కడ మనకు కనపడుతుంది చాలా క్లియర్గా సూక్ష్మ కుల్యల ద్వారా జాలకం మాదిరిగా కలిసిపోతూ ఉంటాయి. అన్నమాట. సో ఇది దీంతో అంటే జాలకం అంటే ఏంటండి, వల మాదిరిగా కలిసిపోతుంటాయి. ఎందుకు వల మాదిరిగా కలిసిపోవాలంటే ఒకదాని నుండి ఒకదానిలోనికి కావాల్సిన ద్రవం కానివ్వండి, కావాల్సిన పోషక పదార్థాలు కానివ్వండి, కావాల్సిన ఆక్సిజన్ కానివ్వండి, కావాల్సిన ఆహార పదార్థాలు కానివ్వండి కూడా రవాణా కావడం కోసము ఒకదానితో ఒకటి కలిసి మనకేంటి ఒక జాలకం మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి ఈ లిక్విడ్లన్నీ కూడా. సో ఇక్కడ కూడా లిక్విడ్లు ఉంటాయి. వీటితో కూడా కలిసేసి సూక్ష్మ కుల్యల ద్వారా ఒకదానితో ఒకటి లిక్విడ్లు కలిసిపోయి ఒక వలలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. ఓకేనా, రైట్. హెవర్షన్ నాళం చుట్టూ ఉండేటువంటి లిక్విడ్లు వాటి సూక్ష్మ కుల్యల ద్వారా హెవర్షన్ నాళంతో కలుస్తూ ఉంటాయి. ఇది హెవర్షన్ నాళం. ఇక్కడ హెవర్షన్ నాళాన్ని వేరే కలర్తో ఇండికేట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి. ఇది హెవర్షన్ కుల్య, లేదంటే హెవర్షన్ నాళం, లేదంటే హెవర్షన్ కాల్వ. సో హెవర్షన్ నాళం చుట్టూ ఉండేటువంటి ఏవైతే సూక్ష్మ నాళికలు లేదా సూక్ష్మ కుల్యలు ఏవైతే ఉన్నాయో ఇవి హెవర్షన్ నాళంలోనికి తెరుచుకుంటూ ఉంటాయి. దట్స్ ఇట్. సో హెవర్షన్ నాళం లేదంటే హెవర్షన్ కుల్య లేదంటే హెవర్షన్ కాలువ చుట్టూ ఉండేటువంటి లిక్విడ్లు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకదానితో కలిసి ఉన్నాయి, అన్నీ కూడా ఇంటర్లింక్ ఉన్నాయి. ఇది ఇప్పుడు దీంతో కలిసిపోయింది. దీంతో హెవర్షన్ కుల్యలోనికి ఈ యొక్క లిక్విడ్ల నుండి ఏర్పడినటువంటి సూక్ష్మ నాళాలు ఏవైతే ఉన్నాయో, లేకుంటే ఈ సూక్ష్మ కుల్య అన్న కాలువ అన్న నాళం అన్న ఒకటే, ఈ సూక్ష్మ కుల్యలు మొత్తం కూడా దీంతో కలిసిపోయి ఇక్కడ సింపుల్గా హెవర్షన్ కుల్యతో కలిసిపోయాయి. ఎందుకు కలిసిపోతాయంటే హెవర్షన్ కుల్యలో ఏమున్నాయి? రక్తం వస్తుంది, అదేవిధంగా పోషక పదార్థాలు వస్తున్నాయి, ఆక్సిజన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ కుల్యల ద్వారా ఎక్కడికి వెళ్తాయి? ఆస్టియోసైట్లకు వెళ్ళిపోతాయి. ఆస్టియోసైట్ లైవ్లీగా ఉండాలంటే కంపల్సరీ ఇవి కనెక్ట్ అయి ఉండి తీరాల్సిందే. అందుకనే ఎముక అనేది అనేక హెవర్షన్ కుల్యల చేత ఏర్పడుతుంది. ఎక్కువగా బ్లడ్ సప్లై అవుతుందండి ఎముకకు, చాలా బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, రైట్. జాలకం ద్వారా కలిసి ఉంటాయి. హెవర్షన్ నాళం చుట్టూ ఉండేటువంటి లిక్విడ్లు వాటి సూక్ష్మ కుల్యల ద్వారా హెవర్షన్ నాళంతో కలుస్తూ ఉంటాయి. ప్రతి లిక్విడ్లో ఒక ఆస్టియోసైట్, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది ఆస్టియోబ్లాస్ట్ క్రియారహిత రూపం. ఇది ఒకటి తప్పించండి, బుక్లో గుర్తుపెట్టుకోండి, సరి చేసుకోండి వీలైతే. ఇది ఆస్టియోబ్లాస్ట్ క్రియారహిత రూపం అంటున్నాడు. ఇది ఆస్టియోబ్లాస్ట్ యొక్క క్రియాసహిత రూపం. అక్కడ క్రియారహిత రూపం అని ఇచ్చాడు, అది క్రియాసహిత రూపం, అది సెట్ చేసుకోండి, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోసైట్ల జీవ పదార్థ కీలితాలు సూక్ష్మ కుల్యల ద్వారా విస్తరిస్తాయి. రైట్, ఇప్పుడు ఇక ఆస్టియోసైట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఆస్టియోసైట్ల యొక్క జీవ పదార్థ కీలితాలు అంటారు. అంటే ఇది ఆస్టియోసైట్ కదా, దీని నుండి జీవ పదార్థ కీలితాలు అనేవి ఏర్పడతాయి. సో ఇవి ఏం చేస్తాయి? వీటికి జాయింట్గా ఉండేటువంటి సూక్ష్మ కుల్యలు ఏవైతున్నాయో ఈ సూక్ష్మ కుల్యల ద్వారా ఒకదానితో ఒకటి అన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయన్నమాట. సో ఇలా లింక్ అయి ఉంటాయి. సో ఎలా పోతున్నాయి సార్ ఈ యొక్క జీవ పదార్థ కీలితాలు ఎలా వెళ్తున్నాయని చూసినట్లయితే సింపుల్గా ఈ యొక్క వీటి చుట్టూ ఉండేటువంటి సూక్ష్మ కుల్యలు లేదంటే చిన్న కాలువ లాంటి నిర్మాణాలు అయితే వీటి ద్వారా
వీటి యొక్క జీవ పదార్థ కీలితాలు అనేవి పక్కన ఉండేటువంటి ఆస్టియోసైట్ తోటి కలుస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ వచ్చేసి హెవర్షన్ కుల్య, దాని చుట్టూ ఉన్న పటలికలు లిక్వినులు అన్నీ కలిసి హెవర్షన్ వ్యవస్థ లేదంటే ఆస్టియాన్ చెప్పుకుంటూ ఉంటాం. హెవర్షన్ వ్యవస్థలు ఏమున్నాయండి? లిక్వినులు ఉన్నాయి, ఆస్టియోసైట్లు ఉన్నాయి, అదేవిధంగా దీని చుట్టూ ఉండేటువంటి సూక్ష్మ కుల్యలు ఏవైతున్నాయో అదేవిధంగా హెవర్షన్ కుల్య, సూక్ష్మ కుల్యలు, లిక్వినులు, అదేవిధంగా ఆస్టియోసైట్లు ఇవన్నీ కలిసి మనకేంటి ఒక హెవర్షన్ వ్యవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. హెవర్షన్ కుల్య దాని చుట్టూ రైట్, ఇది అయిపోయింది కదా. ఇది అస్థి కణజాలంలో నిర్మాణాత్మక ప్రమాణం. రైట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అస్థి కణజాలంలో నిర్మాణాత్మక ప్రమాణం ఏంటంటే హెవర్షన్ వ్యవస్థ, లేదంటే దీన్ని ఇంకేమంటాం? ఆస్టియాన్ అని కూడా అంటాం. దీన్ని మొత్తం కూడా హెవర్షన్ వ్యవస్థ అంటాం, లేదంటే దీన్ని ఆస్టియాన్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అస్థి కణజాలంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. సో క్రియాత్మక ప్రమాణం విధంగా నిర్మాణాత్మక ప్రమాణం. హెవర్షన్ కుల్యలు అడ్డంగా లేదా ఏటవాలుగా ఉండేటువంటి వోల్క్మెన్ కుల్యల ద్వారా ఇతర హెవర్షన్ కుల్యతో పర్యాస్థికతో మధ్యకూరంతో కలపబడి ఉంటుంది. ఇక్కడ ఒకటి చూడండి, ఇదేంటి మనకి అని చూసినట్లయితే హెవర్షన్ కాలువ లేదంటే హెవర్షన్ కుల్య, ఇది ఇలాగే ఉంటుంది కదా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పక్కన ఇంకొకటి ఉంటుంది. రైట్, ఇక్కడ ఇంకోటి ఏముంటుందంటే మనకు ఇక్కడ ఒకటి హెవర్షన్ కుల్య అనేది మీకు ఇక్కడ కూడా హెవర్షన్ కుల్య కనపడదు. సో ఇక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా ఇంకోటి హెవర్షన్ కుల్య ఉందనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ డబుల్ గీయదు, యాక్చువల్గా ఇలా గీస్తే సరిపోతుంది. అండ్ మళ్ళీ దీని చుట్టూ కూడా మనకి ఇలాంటి స్ట్రక్చర్ మొత్తం కూడా దీని చుట్టూ ఉంటుందండి. ఓకేనా? ప్రతి ఒక్క హెవర్షన్ కుల్య దాని పక్కన ఉండేటువంటి హెవర్షన్ కుల్యతోటి అడ్డుగా ఉండేటువంటి మరొక నాళం చేత కలపబడి ఉంటుంది. ఈ నాళాన్ని ఏమంటున్నామండి మనం? సింపుల్గా వోల్క్మెన్ కుల్యగా చెప్పుకుంటున్నాం. వోల్క్మెన్ కుల్య. సో దిస్ ఇస్ వోల్క్మెన్ కుల్య. కుల్య అంటే నాళం అండి, సింపుల్ అంతే. కుల్య అంటే ఒక చిన్న దారి వంటి నాళాన్ని కుల్యగా చెప్పుకుంటుంటాం. సో ఇది వచ్చేసి ఏంటంటే వోల్క్మెన్ కుల్య ఏం చేస్తుందండి? హెవర్షన్ నాళాలను పక్కపక్కన ఉండే హెవర్షన్ నాళాలను కలుపుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి మనకి హెవర్షన్ నాళం. రైట్, ఇక్కడ కూడా ఇంకొక హెవర్షన్ నాళం ఉంటుంది, ఇక్కడ కూడా హెవర్షన్ నాళం ఉంటుంది. ఓకేనా? దీని చుట్టూ మనకు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఏముంటాయి? పటలికలు ఉంటాయి, దీని చుట్టూ కూడా లిక్విన్లు ఉంటాయి. లిక్విన్లో ఏముంటాయండి? సింపుల్గా ఆస్టియోసైట్లు ఉంటాయి. ఇవి పక్కన ఉండేటువంటి నాళాలు దేని చేత కలపబడుతున్నాయంటే వోల్క్మెన్ కుల్యల చేత ఇలా కలపబడి ఉంటాయి. ఆ వోల్క్మెన్ కుల్య కేవలం ఇక్కడ హెవర్షన్ కుల్యలను మాత్రమే కలుపుతున్నాయంటే కాదు, ఈవెన్ పర్యాస్థికతోటి కూడా అవి వోల్క్మెన్ కుల్యలు అనేవి లింకప్ అయి ఉంటాయన్నమాట. రైట్, ఇక్కడ చూసినట్లయితే వోల్క్మెన్ కుల్యల ద్వారా ఇతర హెవర్షన్ కుల్యలతోనూ అదేవిధంగా పర్యాస్థికతో మధ్యకూరం అండి. సో ఇది కుహరం ఇక్కడ ఉంటుంది, ఇది మధ్య కుహరమే కదా, ఎంత లోపల ఇది మధ్య కుహరమే కదా. రైట్, ఈ యొక్క వోల్క్మెన్ కుల్యలు కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మధ్య కుహరంతో కలపబడి ఉంటాయి. ఎముక మధ్యలో ఉండేటువంటి కుహరం ఇది. ఓకేనా? సో ఈ వోల్క్మెన్ కుల్యలు దేని కలుపుతున్నాయంటే ఇక్కడ హెవర్షన్ కుల్యలను కలుపుతున్నాయి, అదేవిధంగా పర్యాస్థికతో లింక్ అయి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎముక మధ్య కుహరం ఏదైతుందో దీంట్లోని కూడా ఈ యొక్క వోల్క్మెన్ కుల్యలని ఓపెన్ అయి ఉంటాయి. ఎందుకు ఓపెన్ అయి ఉంటాయంటే ఇక్కడ బ్రాడ్గా ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ ఈ యొక్క మధ్య కుహరం ఏదైతుందో దీంట్లో ఏముంటుందంటే సింపుల్గా ఎముక మధ్య ఉంటుంది. ఇక్కడ నుంచే మనకి ఏంటంటే రకరకాల కణాలని ఇక్కడ పుడుతూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే దీంట్లో నుంచి మనకి రక్తనాళాలు ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ హెవర్షన్ వ్యవస్థలోనికి వెళ్తుంటాయి, హెవర్షన్ కుల్యలోనికి వెళ్తాయి. హెవర్షన్ కుల్య నుండి ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళీ ఈ కుల్య నుండి ఈ యొక్క రక్తనాళాల నుంచి రక్తం అనేది ఇవన్నీ కూడా ఇంటర్లింక్ కూడా చూడండి, సూక్ష్మ కుల్యలతో లింక్ అయి ఉంటాయి. సో ఇక్కడ నుండి ఈ యొక్క జీవ పదార్థ కీలితాలు ఉన్నాం. ఎందుకు జీవ పదార్థాలు కీలితాలంటే ఇక్కడ నుండి వ్యాపన పద్ధతి ద్వారా వీటికి కావాల్సిన ఆహారాన్ని పొందుతుంటాయి, ఇవి కావాల్సిన విసర్జక పదార్థాలు బయటకు వదిలిపెట్టేస్తుంటాయి బ్లడ్ వెజిల్లోనికి. అదేవిధంగా ఇంకా ఇవి ఏవైనా అంటే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఇతర విసర్జక పదార్థాలు ఆస్టియోసైట్లు ఉన్నాయి కదా, అవి ఇక్కడ నుండి విసర్జిస్తుంటాయి. కావాల్సి అనుకుంటే అంటే మనకి ఇంతకుముందు చెప్పుకుంటే కాల్షియం కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటి కూడా భాస్వరం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటి కూడా ఎముక ఎలా పనిచేస్తుంది? రిజర్వాయర్గా పనిచేస్తుంది. ఎక్కడ స్టోర్ ఉంటాయి ఇవన్నీ అంటే ఇవి రక్తంలోనికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అవసరం లేదనుకుంటో ఈ జీవ పదార్థాలు కీలిన తర్వాత ఆస్టియోసైట్లోకి వెళ్తాయి, అవసరమైతే లిక్విడ్లో ద్రవాలకు పోయి స్టోర్ అవుతుంటాయి. ఎప్పుడైతే అవసరం మన బాడీ డిమాండ్ చేస్తుందో కాల్షియం కానీ, మెగ్నీషియం, భాస్వరం కానివ్వండి, ఈ ఆస్టియోసైట్లో ఉండేటువంటి జీవ పదార్థం నుండి లిక్విడ్లో ద్రవం నుండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాయి, బ్లడ్లోనికి వచ్చేస్తాయి, బ్లడ్లో నుండి ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళిపోతుంటాయి. అందుకని ఎముకని ఏమంటున్నాం మనం? కాల్షియంకి, భాస్వరంకి, మెగ్నీషియంకి హోమియోస్టాటిక్ రిజర్వాయర్గా పనిచేస్తుందని
చెప్పుకున్నాం. సో ఇది అన్నమాట కథ. ఇవన్నీ కూడా ఇలా ఇంటర్లింక్ ఉన్నాయి కాబట్టి ఒకదాని నుండి ఒకదాన్ని ఇంకో దానికి ప్రయాణించడానికి అయితే ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఓకేనా? రైట్. హెవర్షన్ కుల్యలు రక్తనాళాల నుంచి పోషకాలు, వాయువులు సూక్ష్మ కుల్యల ద్వారా అస్థి కణజాలం అంతటా వ్యాపిస్తాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పాయింట్. ఓకేనా? రైట్. ఇది వచ్చేసి ఎముక యొక్క సింపుల్గా నిర్మాణం అండి. ఒక్కడే గుర్తుపెట్టుకోవాల్సిందంటే పర్యాస్థిక, అంతరాస్థిక, మధ్యలో వచ్చే హెవర్షన్ వ్యవస్థ లేదంటే ఆస్టియాన్. ఈ హెవర్షన్ వ్యవస్థను ఒక్కసారి పరిశీలించినట్లయితే మధ్యలో హెవర్షన్ కుల్య ఉంటుంది. దీని చుట్టూ కూడా లిక్వినులు మరియు ఆస్టియోసైట్ల చేత ఇక్కడ ఏమంటాం, వలయాకారంలో అనేక పటలికలు ఉంటాయి. ఈ వలయాకార పటలికలో అనేక లిక్విన్లు ఉంటాయి. ఈ లిక్విన్లంతా కూడా ద్రవంతో నిండి ఉంటాయి. సో ప్రతి ఒక్క లిక్విన్ మధ్యలో మనకి ఆస్టియోసైట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క లిక్విన్ కూడా తన చుట్టూ ఉండేటువంటి, అంటే క్రింద కావచ్చు, పైన కావచ్చు, పక్కకు ఉండేటువంటి లిక్విన్లతోటి సూక్ష్మనాళాల ద్వారా కలిసి ఉంటుంది. సూక్ష్మనాళాలు లేకుండా సూక్ష్మ కుల్యలు అని చెప్పుకుంటాం. ఈ వైట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మ కుల్యలుగా చెప్పుకుంటాం. సూక్ష్మ కుల్యల ద్వారా కలుస్తుంటాయి. సో దీంట్లో ఉండేటువంటి ఒక్కొక్క లిక్విన్లో ఉండేటువంటి ఆస్టియోసైట్ అనేది జీవ పదార్థ కీలితాలు ఈ యొక్క సూక్ష్మ కుల్యల ద్వారా ఏంటంటే వ్యాపించి ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క హెవర్షన్ కుల్యకు దగ్గరలో ఉండేటువంటి లిక్విన్లు కూడా సూక్ష్మ కుల్యల ద్వారా హెవర్షన్ కాలువతోటి లేకుంటే హెవర్షన్ కుల్యతోటి కలిసిపోయి ఉంటాయన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా పక్కన ఉండేటువంటి హెవర్షన్ కుల్యలు అడ్డు నాళాలతోటి కలపబడి ఉంటాయి. దీన్ని ఏమంటామంటే వాక్మెన్ కుల్యగా చెప్పుకుంటాం. ఈ వాక్మెన్ కుల్యని కేవలం హెవర్షన్ కుల్యలను మాత్రమే కలపకుండా ఈవెన్ ఇవి దీంట్లోకి ఓపెన్ అయితే ఇక్కడ అస్థి మధ్య కుహరంలోనికి, అదేవిధంగా పర్యాస్థికలోని కూడా ఇవి ఓపెన్ అవుతూ ఉంటాయి వాక్మెన్ కుల్యలు అన్నమాట. ఓకేనా? సో ఇలా మనకి ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింక్ కావడానికి కారణం ఏంటంటే మెయిన్గా మనకి సింపుల్గా పోషక పదార్థాలని తీసుకుంటూ ఉంటాయి. నేనైతే క్లియర్ అయింది అనుకుంటున్నానండి. రైట్. సో ఇది ఒక్కసారి మళ్ళీ చదువుతానండి. ఒక్కసారి మీకు క్లారిటీ వస్తుందా లేదో ఒక్కసారి ఊహించుకోండి. నేను చెప్పింది మీరు ఊహించుకోండి. ఒకసారి బోర్గా ఫీల్ కాకండి. ఎందుకంటే ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతుంది. పొడవాటి ఎముకల్లో 2 విస్తరించిన అంత్యాలు ఉంటాయి. వాటిని ఏమంటాం? ఎపిఫైసిస్లు అంటాం. సో మధ్యకాడ లేదంటే డయాఫైస్ అనేది ఉంటుంది. పెరిగే ఎముకల్లో మాత్రం డయాఫైస్, ఎపిఫైస్ మధ్యలో వచ్చేసి మెటాఫైసిస్ ఉంటుంది. మెటాఫైసిస్లో మృదులాస్థి చేత ఏర్పడినటువంటి ఎపిఫైసియల్ ఫలకం, ఇది కచాప్ మృదులాస్థి చేత ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఎముక పొడవుగా పెరగడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఓకేనా? ఏంటి ఎముక పొడవుగా పెరగడానికి తోడ్పడేది ఏంటంటే మెటాఫైసిస్ అండి. ఓకేనా? ప్రౌఢజీవుల్లో దీన్ని సూచిస్తూ ఒక ఎపిఫైసియల్ రేఖ అనేది ఏర్పడుతుంది. డయాఫైసిస్ను ఆవరించి సాంద్రయుత సంయోజక కణజాలం ఉంటుంది. పర్యాస్థిక ఉంటుంది. డయాఫైసిస్ అంటే మధ్యలో ఉండేటువంటి ఎముక. సో ఆవరించే సాంద్ర సంయోజక కణజాలం పర్యాస్థిక ఉంటుంది. ఓకేనా? పొడవాటి ఎముకల డయాఫైసిస్లో మధ్య కుహరం అనేటువంటి బోలైన కుహరం ఉంటుంది. దీన్ని ఆవరించి అంతరాస్థిక ఉంటుంది. ఎండోఆస్టియం చెప్పుకున్నాం కదా, అంతరాస్థిక ఉంటుంది. పెరియాస్టియం, అంతరాస్టియం మధ్యలో వచ్చేసి ఎముక మాత్రికలో అనేక వరుసలో పట్టికలు ఉంటాయి. పర్యాస్థిక క్రింద పటలికలను వెలుపలి పరదీయ పటలికలు అంటాం. ఓకేనా? సో వెలుపలి పరదీయ పటలికలు అంటాం. అండ్ అదేవిధంగా అంతరాస్థికను చుట్టి ఉండేటువంటి పై భాగం నుండి దీన్ని ఏమంటామంటే అంతర ఆవర్తిత పటలికలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ 2 పటలికల మధ్య అనేక హెవర్షన్ వ్యవస్థను ఏమంటాం? ఆస్టియాన్ అంటాం. ఆస్టియాన్ అనేది ఎముక యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణంగా చెప్పుకుంటున్నాం. ప్రతి హెవర్షన్ వ్యవస్థ రైట్ ఒకసారి నేను చదువుతూ ఉంటాను, మీరంతా డయాగ్రామ్ అనేది మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రైట్. ప్రతి హెవర్షన్ వ్యవస్థ ఏకకేంద్రక వలయంలాగా ఏర్పడుతుంది. దీని మధ్యలో హెవర్షన్ కుల్య, దానిలో రక్త శోషరస నాళాలు ఉంటాయి. హెవర్షన్ నాళం చుట్టూ అనేక లిక్విన్లు వలయాకార పటలికలుగా అమరి ఉంటాయి. వీటిలో ఆస్టియోసైట్లు ఉంటాయి. మాత్రికలోని లిక్విన్లు ద్రవంతో నిండి ఇతర లిక్విన్లతో సూక్ష్మ కుల్యల ద్వారా జాలకంలాగా కలిసి ఉంటాయి. హెవర్షన్ నాళం చుట్టూ ఉండేటువంటి లిక్విన్లు వాటి సూక్ష్మ కుల్యల ద్వారా హెవర్షన్ నాళంతో కలుస్తూ ఉంటాయి. ప్రతి లిక్విన్లో ఒక ఆస్టియోసైట్ ఉంటుంది. ఆస్టియోబ్లాస్ట్ అని ఇది ఒక పాయింట్ ఒకటి మార్చుకోండి, కొట్టేసుకోండి. ఇది ఆస్టియోబ్లాస్ట్ యొక్క క్రియాసహిత రూపము. ఓకేనా? ఆస్టియోబ్లాస్ట్ నుండి ఆస్టియోసైట్ ఏర్పడుతుంది. ఆస్టియోబ్లాస్ట్ అనేది క్రియారహితము. ఆస్టియోబ్లాస్ట్ నుండి ఏర్పడే ఆస్టియోసైట్ మాత్రం ఏంటంటే క్రియాసహితంగా ఉంటుంది. ఆస్టియోసైట్ల యొక్క జీవపదార్థ కీలితాలు సూక్ష్మ కుల్యల ద్వారా విస్తరిస్తూ ఉంటాయి. హెవర్షన్ కుల్య, దాని చుట్టూ ఉండేటువంటి పటలికలు, లిక్విన్లు అన్నింటినీ కలిపేసి హెవర్షన్ వ్యవస్థ లేదంటే ఆస్టియాన్ అంటాం. ఇది అస్థి కణజాలం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఆస్టియాన్ అన్న హెవర్షన్ వ్యవస్థ ఒకటే. హెవర్షన్ కుల్యలు అడ్డుగా లేదా ఏటవాలుగా ఉండేటువంటి వాక్మెన్ కుల్యలు అండి. యాక్చువల్గా సైలెంట్ వాల్క్మెన్ అని రాశాడు. వాక్మెన్ కుల్యల ద్వారా ఇతర హెవర్షన్ కుల్యలతో పార్యస్థికతో మధ్య కుహరంతో కలపబడి ఉంటుంది. హెవర్షన్ కుల్యలు రక్తనాళాల నుంచి పోషకాలను, వాయువులను సూక్ష్మ కుల్యల ద్వారా అస్థి కణజాలం అంతటా వ్యాపనం చెందుతూ ఉంటాయి. సో
వెరీ క్లియర్ అనుకుంటాను నేనైతే, నాకు తెలిసిన వెరీ క్లిస్టర్ క్లియర్గా చెప్పానైతే అనుకుంటాను, రిప్రజెంట్ చేశాననేది అనుకుంటున్నాను. రైట్, ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పూర్తిగా పెరిగినటువంటి ఎముక పొడి బరువులో 65% అకర్బన పదార్థాలు ఉంటాయి, 35% కార్బన పదార్థాలు ఉంటాయి. ఇది కూడా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. ఎంత శాతం అకర్బన పదార్థాలు ఉంటాయి, ఎంత శాతం కార్బన పదార్థాలు ఉంటాయి. రైట్, అకర్బన పదార్థాల్లో ప్రధానంగా కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అకర్బన పదార్థాల్లో ప్రధానంగా ఉండేటువంటి రసాయన పదార్థం ఏంటి, కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది. ఇది హైడ్రాక్సీ ఎపటైట్ స్ఫటికాల రూపంలో ఉంటుంది. కాల్షియం ఫాస్ఫేట్ ఏ రూపంలో ఉంటుంది, హైడ్రాక్సీ ఎపటైట్ స్ఫటికాల రూపంలో మనకు కనపడుతూ ఉంటుంది. అస్థిలోని ప్రధాన కర్బన పదార్థం వచ్చేసి కొల్లాజెన్. ప్రధాన అకర్బన పదార్థం ఇచ్చాడు, ప్రధాన కర్బన పదార్థం ఇచ్చాడు, అకర్బన పదార్థాల శాతం కూడా ఇచ్చాడు, అదేవిధంగా కర్బన పదార్థాల శాతం. ఇక్కడ మనకు 5 క్వశ్చన్స్ ఎలా అయినా ఆడడానికి అయితే ఛాన్స్ కనపడుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. రైట్, ఒకసారి మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. సో ఇది పెరియాస్టియం, ఇది వచ్చేసి ఎండోఆస్టియం, ఇది వచ్చేసేమో మధ్య కుహురము, అండ్ ఇక్కడ వచ్చేసి హెవర్షన్ కుల్యలు, మధ్యలో ఉండేటువంటి ఇవి వచ్చేసి ఏంటంటే మనకి వర్క్మెన్ కుల్యలుగా చెప్పుకుంటాం. ఇక్కడ ఒకసారి వర్క్మెన్ కుల్యలు చూసినట్లయితే ఇక్కడ మధ్య కుహురంతో కలిసి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి, ఇటువైపు వచ్చినటువంటి కుహరాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇటువైపు వచ్చిన కుల్య చూడండి, వర్క్మెన్ కుల్య ఎక్కడ పరియాస్తికతోటి కూడా కలిసి ఉంది. ఇటువైపు వచ్చినటువంటి వర్క్మెన్ కుల్య దేనితోటి కలిసి ఉందండి, మధ్య కుహరంతో కూడా కలిసి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ రెండు చూడండి, ఇక్కడ కుల్యలు చూసినట్లయితే ఏంటి, ఇదొక హెవర్షన్ కుల్య, అదేవిధంగా ఇక్కడ ఒక హెవర్షన్ కుల్య కనపడుతుంది. వీటి మధ్యలో కూడా మనకి ఏంటంటే ఓక్మెన్ కుల్య కలుపుతూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అండ్ ఇది గనాస్తి యొక్క నిలువు కోత చూసినట్లయితే చూడండి, మళ్ళీ ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఇది ఇలా కంటిన్యూస్గా ఉంటుంది, ఇది వచ్చేసి ఇలా కంటిన్యూషన్గా ఉంటుంది కదా. సో ఇది ఎముక యొక్క అడ్డుకోత ఇలా చూసినట్లయితే, సో ఇది పర్యాస్తిక లేదంటే పెరియాస్టియం అంటాం. ఇది వచ్చేసి ఎండోఆస్టియం అండి, ఇది వచ్చేసి ఎండోఆస్టియం, ఇది వచ్చేసి పెరియాస్టియం. బోర్గా ఫీల్ కాకండి, సో మీకే రివిజన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి వెలుపలి వరుస లామెలాలు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి వెలుపల వరుస లామెలాలు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి లోపలి వరుస లామెలాలు. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి హెవర్షన్ వ్యవస్థ అండి. సో హెవర్షన్ వ్యవస్థ ఇది పర్టికులర్, ఇది ఒక హెవర్షన్ వ్యవస్థ, ఇది ఒక హెవర్షన్ వ్యవస్థ, ఇది ఒక హెవర్షన్ వ్యవస్థ, ఓకేనా. సో దీంట్లో మధ్యలో ఉండేటువంటిది వచ్చేసి హెవర్షన్ కుల్య, చుట్టూ ఉండేటువంటి ఏంటంటే చుట్టూ వలయాకారంలో అమరి ఉండేసి అక్కడ లిక్విన్లు, అదేవిధంగా లిక్విన్లో ఉండేటువంటి ఆస్టియోసైట్లు ఇవన్నీ కలిసేసి మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఇది వచ్చేసి ఘనాస్థి యొక్క అడ్డుకోత. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకా. రైట్, ఏర్పడే విధానాన్ని బట్టి ఎముకలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏర్పడేటువంటి విధానాన్ని బట్టి ఎముకలు ఎన్ని రకాలుగా ఉంటాయి చూద్దాం. సో ఒకటి వచ్చేసి అంటే మృదులాస్థి ఎముకలు, లేదంటే వీటిని ఏమంటామంటే పునఃస్థాపక ఎముకలు లేదా ఎండోకాండ్రియల్ ఎముకలుగా చెప్పుకుంటాం, ఓకేనా. సో ఫస్ట్ ఎముకలు ఏంటి, మృదులాస్థి ఎముకలు, లేదంటే ఎండోకాండ్రియల్ ఎముకలు అంటాం, లేదంటే రీప్లేసింగ్ బోన్స్ అంటాం. 3 పేర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇవి మృదులాస్థిలో అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతుంటాయి. అంగాల ఎముకలు, మేకలు, కశేరుకాలు, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మృదులాస్థి ఏర్పడిన తర్వాత ఏమవుతుంది, గ్రాడ్యువల్గా అవి అస్థీకరణం, కాల్సిఫికేషన్ చెంది బోన్గా ఫామ్ అవుతుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్. అంగాల్లో ఉండేటువంటి ఎముకలు మేకలలు, అదేవిధంగా కశేరుకాలు. మేకలు అంటే ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఉరువు మేకల, క్రింద ఉండేటువంటి శ్రోణి మేకలు, ఓకేనా. నెక్స్ట్ కశేరుకాలు అంటే వెన్నెముక వేడి చేత ఏర్పడుతుంది, చిన్న పూసల వంటి నిర్మాణాల చేత ఏర్పడుతుంది, వాటిని ఏమంటాం కశేరుకాలుగా చెప్పండి. ఇవన్నీ కూడా అంగాల్లో ఉండే ఎముకలు, మేకల్లో, అదేవిధంగా కశేరుకాలు వచ్చేసి ఏంటంటే మృదులాస్థి ఎముకలు, లేదంటే పునఃస్థాపక ఎముకలుగా చెప్పండి, లేకుంటే వీటిని ఏమంటాం ఎండ్రోకాండ్రియల్ ఎముకలుగా చెప్పుకుంటుంటాం, ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఆచ్ఛాదనాస్తులుగా చెప్పుకుంటాం. సో దీన్ని ఏమంటాం త్వచాస్తులు, మెంబ్రెయిన్ బోన్స్ అంటే చర్మీయాస్తులుగా చెప్పుకుంటాం. ఇవి పిండ మధ్య భ్రూణ కణజాలం అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతుంటాయి. కపాలంలోని అధిక భాగం ఎముకలు ఈ ఆచ్ఛాదనాస్తులుగా చెప్పుకుంటూ ఉంటాం. ఆచ్ఛాదనాస్తులు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పిండం యొక్క మధ్య భ్రూణ కణజాలం అస్థిభవనం చెందడం వల్ల ఇవి ఏర్పడతాయి. 2 పాయింట్ దీని గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి సీసమాయిడ్ బోన్స్ అండి. సీసమాయిడ్ బోన్స్ వచ్చేసి ఇవి స్నాయుబంధకాలు అస్థిభవనం చెందడం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. స్నాయుబంధనాలు అంటే ఏంటంటే ఇక్కడ మనకి టెండాన్స్ ఏమవుతుందంటే కాల్సిఫికేషన్ అయిపోయి బోన్స్గా మారిపోతుంటాయి. ఎక్కడ మారుతుందండి, మన మోకాలు చిప్ప చూడండి ఒకసారి, మోకాలు చిప్ప ఇలా కదిలిస్తే కదులుతుంటాయి. ఇదేంటి, స్నాయుబంధనమే కాల్సిఫికేషన్ జరిగేసి ఏర్పడింది. ఇలాంటి ఎముకలను ఏమంటామంటే సీసమాయిడ్ ఎముకలు అంటాం. ఉదాహరణ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, పటెల్ల మోకాలి చిప్ప, అదేవిధంగా క్షీరదాల మణికట్టులో ఉండేటువంటి పిసిఫామ్ ఎముక ఇక్కడ ఉంటుందండి. పిసిఫామ్ ఎముక ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా పటెల్ల వచ్చేసి మనకి మోకాలి యొక్క ఈ భాగంలో కనపడుతూ ఉంటుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి అంతరాంగ ఎముకలు, విసరల్ బోన్స్. ఇది మృదు కణజాలం అస్థిభవనం చెందడం
వల్ల, ఏ కణజాలం అస్థిభవనం చెందడం వల్ల ఏ రకమైనటువంటి ఎముక ఏర్పడుతుందో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆస్కార్డిస్ అండి. సో నెమరు వేసే జంతువుల హృదయంలో ఉంటుంది. ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్. నెమరు వేసే జంతువుల యొక్క హృదయంలో ఉండేటువంటి ఎముక ఏంటంటే ఆస్కార్డిస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆస్పనిస్. సో ఆస్పనిస్ నెమరు వేసే జంతువులు, గబ్బిలాలు, మాంసాహారులు, క్షీరదాల్లో ఇక్కడ గ్లాన్స్ పెనిస్ లోపల ఉంటుందండి. ఇది గ్లాన్స్ పెనిస్ లోపల ఉండేటువంటి ఇది ఒక ఎముక. ఇవి రెండు కూడా ఆస్కార్డిస్ ఒకటి, అదేవిధంగా మేడ్రమని అంటున్నామండి, గ్లాన్స్ పెనిస్లో ఉండేటువంటి ఎముక, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఎముకలు ఏర్పడే విధానాన్ని బట్టి ఎముకల్లో ఉండేటువంటి రకాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిర్మాణాన్ని అనుసరించి ఎన్ని రకాల ఎముకలు. నిర్మాణాన్ని అనుసరించేసి ఒకటి వచ్చేసి ఏంటంటే స్పంజిక్ ఆస్తి లేదా క్యాన్సిలస్ ఆస్తి అంటాం. స్పంజిక్ ఆస్తి లేదంటే క్యాన్సిలస్ ఆస్తిగా చెప్పుకుంటాం. లేదంటే దీన్ని ఏమంటాం, ట్రవాక్యులర్ ఆస్తి అంటాం. ట్రవాక్యులర్ ఆస్తిగా చెప్పుకుంటూ ఉంటాం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అంతరాస్తి అని చెప్పుకున్నాం. అంతరాస్తి, పరిఆస్తి అని చెప్పుకున్నాం కదా. ఎముక యొక్క బోన్ మ్యారో కుహరం ఏదైతే ఉందో దాన్ని ఆవరించి లోపలి వైపు ఒకటి లేయర్ ఉంటుంది అనుకున్నాం, దాన్ని మనం అంతరాస్తి అనుకున్నాం కదా. ఆ అంతరాస్తి మొత్తం కూడా స్పంజిక్ ఆస్తి లేదంటే సింపుల్గా ట్రవాక్యులర్ ఆస్తి. ట్రవాక్యులర్ అంటే ఏంటంటే వల మాదిరిగా ఉంటుంది. ఎముక మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉండి వలలాగా అల్లుకొని ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ట్రవాక్యులర్ ఆస్తి, లేదా స్పంజిక్ ఆస్తి, లేదంటే క్యాన్సిలస్ ఆస్తి అంటాం. రైట్. ఇవి పొడవాటి ఎముకలు ఎపిఫైసిస్లో, మెటాఫైసిస్లో ఉంటాయి. ఈ ఎముకలు స్పంజికలాగా ట్రవాక్యులాలు అనేటువంటి అస్థి స్తంభాలతో ఉంటాయి. ఈ ట్రవాక్యులా మధ్య ఖాళీలు ఎర్రటి అస్థి మధ్యతో నింపబడి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పంజిక్ ఆస్తి లేదంటే ట్రవాక్యులర్ ఆస్తి ఎక్కడ ఉంటుందంటే పొడవాటి ఎముకల ఎపిఫైసిస్లు అంటే చివర్లో. ఓకేనా. అదేవిధంగా మెటాఫైసిస్ అంటే ఎముక ఎక్కడైతే పెరిగే ప్రాంతం ఉంటుందో దాన్ని మెటాఫైసిస్గా చెప్తున్నాం. ఆ ప్రాంతంలో మనకి ట్రవాక్యులర్ అస్థి అనేది కనపడుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ ఎక్కడ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఘనాస్థి, కాంపాక్ట్ బోన్గా చెప్పుకుంటుంటాం. ఇక్కడ పొడవాటి ఎముకల డయాఫైసిస్ ఘనాస్థిలో ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని పెరియాస్టియం, ఎండాస్టియం మధ్య అవిచ్ఛిన్న పటలికయుత మాత్రిక సాంద్రయుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంతసేపు హెవర్షన్ కుల్యా, దాని చుట్టూ కూడా లిక్విన్లు ఉంటాయి. లిక్విన్లో ఆస్టియోసైట్లు ఉంటాయి. ఆస్టియోసైట్లు అనేవి అక్కడ మన లిక్విన్లు అనేవి సూక్ష్మ కుల్యాల ద్వారా పక్కదాంతో కనెక్ట్ చేయి. ఈ నిర్మాణం అంతా కూడా ఏంటంటే ఘనాస్థి. అందుకనే ఒకసారి పరిశీలించండి, మనకి అది ఘనాస్థి యొక్క నిర్మాణం అన్నట్టుగా మనకు అక్కడ చూడొచ్చండి. ఒకసారి చూద్దాం అది. రైట్. ఇది మొత్తం ఏంటి అని చూసినట్టయితే ఘనాస్థి నిర్మాణంగా చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎండోఆస్టియం, పెరియాస్టియం మధ్యలో ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఘనాస్థి అండి. ఓకేనా. రైట్. ఇది వచ్చేసి ఘనాస్థి. అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి, ఆ ఎముకలు విరిగినప్పుడు, ఇది ఒక గమనిక అని ఇచ్చాడు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎముకలు విరిగినప్పుడు ఆస్టియోసైట్స్ ఆస్టియోబ్లాస్టులుగా తిరిగి చైతన్యం చెంది ఖనిజ పదార్థాలను జమ చేయడంలో ఎముక అతుకుతూ ఉంటుంది. అంటే ఎముక ఎరిగినప్పుడు ఆస్టియోసైట్లు ఆస్టియోబ్లాస్ట్గా మారుతాయి. ఫస్టే చూసాం ఆస్టియోబ్లాస్ట్ల యొక్క పని ఏంటి అని, ఖనిజీకరణం. ఎముకల్లోనికి ఈ ఖనిజాలను పునఃశోషణ చేసుకోవడంలో ఆస్టియోబ్లాస్ట్లు ఉపయోగపడితే స్టార్టింగ్లో నేర్చుకున్నాం. మరి ఆస్టియోబ్లాస్ట్లు ఎక్కడికి పోయాయి ఎముక విరిగినప్పుడు అంటే ఆస్టియోసైట్లు తిరిగి మళ్ళీ ఆస్టియోబ్లాస్ట్లుగా మారేసి ఖనిజాల పునఃశోషణం చేసుకుని మళ్ళీ తిరిగి ఎముక అతుకునేటట్టుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఏంటంటే దృఢమైనటువంటి ఎముక, దాని యొక్క నిర్మాణం. సో నేనైతే క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియోని రిపీట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒకసారి చూడండి, చూస్తే మళ్ళీ అర్థం కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే క్లియర్. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనకి ద్రవరూప సంయోజక కణజాలమైనటువంటి రక్తం ఏమిటి, దాంట్లో ఉండేటువంటి వివిధ రకాల కణాలు ఏంటి, అండ్ దాంట్లో ఉండేటువంటి మాత్రిక అయినటువంటి ప్లాస్మా గురించి, ప్లాస్మాలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి, రక్త కణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ రక్త కణాలు ఎలా పనిచేస్తుంటాయి, వీటన్ని గురించి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. అండ్ దాని తర్వాత అంటే నెక్స్ట్ సెషన్లో ఇవి కూడా కంప్లీట్ అవుతాయి. రక్తం కంప్లీట్ అయిపోతుంది, కండర కణజాలం కంప్లీట్ అయిపోతుంది, నాడీ కణజాలం, ఈ మూడు కూడా నెక్స్ట్ సెషన్లో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతే దీంతో జంతు కణజాలం ఫినిష్ అయిపోతుందండి. ఎవరైతే ఇక్కడ అంటే ఇది అర్థం కాలేదనుకున్నారో మళ్ళీ ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్లే స్టోర్లో ఇక్కడ కేకే బయాలజీ అనే యాప్ ఏదైతే కనపడుతుందో మీకు ఈ కేకే బయాలజీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి. మీకు ఎవ్రీథింగ్ కూడా టెక్స్ట్ బుక్ ప్రొజెక్ట్ చేస్తుంది. మ్యాక్సిమం స్టార్టింగ్లో చెప్పిన వీడియోలు టెక్స్ట్ బుక్ ప్రొజెక్ట్ చేయలేదు, కానీ
బోర్డు పైన ఏం రాశానంటే ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి కీ పాయింట్స్ మనకు తెలిసింది. ఇప్పుడు అస్థి యొక్క నిర్మాణం చూసినట్టు దాంట్లో ఉండే కీ పాయింట్స్ మొత్తం కూడా తెలుసు. ఎవర్షన్ కుల్య అని, లిక్విన్లని, అదేవిధంగా ఆస్టియోసైట్లు అనేసి, నెక్స్ట్ వాక్మెన్ కుల్య అనేసి, ఇవన్నీ కూడా అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డు మీద రాస్తూ చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను డిజిటల్ బోర్డు కొన్నాను కాబట్టి నేను దీన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి సామర్థ్యం నాకు లభించింది కాబట్టి నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. అంతకుముందు చెప్పిన క్లాసులు కూడా మీకు ఎక్స్ట్రాడినరీ ఉంటాయండి, దాంట్లో ఎలాంటి డోకా లేదు. మీకు చాలా క్రిస్టల్ క్లియర్ కాన్సెప్ట్ అయితే అందజేయబడుతూ ఉంటుందండి. ఓకేనా, తప్పకుండా ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ చూడండి, చూసిన సాటిస్ఫైడ్ దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. అండ్ లెఫ్ట్లో కనపడే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ఫాలో చేసి ప్రజెంట్ టీచర్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు. సో నెక్స్ట్ మీరు కూడా డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టేసి మీ ఫోటోలకు ఇక్కడ డిస్ప్లే కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.